హలో స్టూడెంట్స్ అండ్ అలాగే పేరెంట్స్ అందరు ఎలా ఉన్నారు? ఐఎమ్ విష్ణువర్ధన్, ఏ పిహెచ్డి స్కాలర్, యువర్ నీట్ మెంటర్ అండ్ ఆల్సో బయాలజీ ఫ్యాకల్టీ. స్టూడెంట్స్, రీనీట్ 2026 ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు వచ్చిన ఈ పేపర్ అనేది మే 3 ఎగ్జామ్తో పోలిస్తే చాలా డిఫికల్టీ లెవెల్ అనేది చాలా పెరిగింది. బయాలజీ ఈజీగా వచ్చిన కెమిస్ట్రీ ఫిజికల్టీ అనేది చాలా డిఫికల్టీ రావడం వల్ల చాలామంది స్టూడెంట్స్ సో ప్రాబ్లం ఫేస్ చేశారు కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్లో. అయితే ఇప్పుడు అందరి డౌట్ వచ్చేసి, అన్న మేము ఆంధ్రప్రదేశ్ స్టేట్కి చెందుతాము, అన్న మేము తెలంగాణ స్టేట్కి చెందుతాము, సో మా కేటగిరీ ఇది, సో మాకు ఎన్ని మార్క్స్ ఉంటే ఎంబీబీఎస్ సీట్ రావచ్చు అనేది ఇప్పుడు అందరి డౌట్. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు సో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో, సో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఏయూ రీజియన్, ఎస్వియూ రీజియన్ ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అలాగే తెలంగాణ స్టేట్లో మనకి కేటగిరీ వైజ్గా అంటే ఓపెన్ కేటగిరీ బీసీఏ, బీసీడి, సో ఈ అలాగే SC1, SC2, SC3 అలాగే SC, ST, సో ఇలా అన్ని కేటగిరీస్కి కేటగిరీ వైజ్గా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ చెప్తాను. ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ ఉంటే కనీసం మీకు లాస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్లో అయినా, లాస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో అయినా గవర్నమెంట్ కోటా సీట్ రావాలి అంటే సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చి ఉండాలి, సో ఎన్ని మార్క్స్ వస్తే మీకు సీట్ రావచ్చు అనేది సో నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సో దీని ప్రకారం మీకు ఏంటంటే ఒక అవగాహన వస్తుంది. ఓకే, నా మార్క్స్ దీనికన్నా ఎక్కువ ఉన్నాయి, సో నాకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంది, సో లేదు మాకు ఈ మార్క్స్ కన్నా తక్కువ వచ్చాయి, సో నెక్స్ట్ ఏంటి అనేది మీరు ఆలోచించుకోవచ్చు. సో దానికోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో మనకి మీ అందరూ తెలుసు, గవర్నమెంట్ కాలేజీలో గవర్నమెంట్ కోటా సీట్స్ ఉంటాయి, అలాగే ప్రైవేట్ కాలేజెస్లో మనకి ఏ కేటగిరీ సీట్స్ ఉంటాయి. ఈ ఏ కేటగిరీని కూడా గవర్నమెంట్ కోటా సీట్స్ అంటాం, ఎందుకంటే ఫీజు తక్కువ ఉంటుంది కాబట్టి. సో నేను ఇప్పుడు చెప్పబోయే కట్ ఆఫ్ అనేది ప్రైవేట్, కనీసం లాస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అయినా, లాస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్లో అయినా మీకు సీట్ రావాలి అంటే మినిమం ఎన్ని మార్క్స్ ఉంటే సీట్ రావచ్చు అనేది నేను ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ అలాగే మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు, సో మనం లాస్ట్ 7 years నుంచి సో ఎన్నో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఇచ్చాము. మెంటర్షిప్ అంటే పర్సనల్ గైడెన్స్ అనేది ఇచ్చాము కౌన్సిలింగ్లో. సో నేను గైడ్ చేయబడ్డ స్టూడెంట్స్ ఎయిమ్స్ కాలేజ్లో, జిప్మర్ కాలేజ్లో, సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్లో అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ కాలేజ్లో సో మన ద్వారా కౌన్సిలింగ్కి గైడ్ చేయబడ్డ స్టూడెంట్స్ ఉన్నారు. సో మీకు కూడా పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే సో మీరు ఈరోజు ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవుతే ఈ రోజు నుంచి టిల్ లాస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ వరకు మీరు కాలేజీలో అడుగు పెట్టేంత వరకు నేను ఎవ్రీ స్టెప్లో మీకు నేను గైడ్ చేస్తూ ఉంటాను. ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, అలాగే మీరు కాలేజెస్ మీకు వచ్చిన ర్యాంకు ప్రకారం, మీ కేటగిరీ ప్రకారం ఎలా కాలేజెస్ పెట్టుకుంటే ప్రయారిటీ ఆర్డర్ మీకు మంచి కాలేజీలో సీట్ వస్తుంది, సో అలాగే కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, సో మీకు చాలా వేస్లో అన్ని విధాలుగా ఒక మంచి కాలేజ్లో మీకు సీట్ రావడానికి, మీకు వచ్చిన మార్క్స్కి బెస్ట్ కాలేజ్లో సీట్ రావడానికి సో నేను అలాగే మా టీం అయితే మీకోసం హెల్ప్ చేస్తుంది. సో మనం వచ్చేసి ఆల్ ఇండియా కోటాకి, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అలాగే తెలంగాణ స్టేట్కి సో ఎంబీబీఎస్ కోర్స్కి, బీడీఎస్కి, ఆయుష్ కౌన్సిలింగ్కి సో గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. సో ఈ గైడెన్స్ కూడా నేను 3 కేటగిరీస్గా డివైడ్ చేశాను. కొద్దిమందికి కేవలం గవర్నమెంట్ కోటా చాలు, సో గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ ఏ కేటగిరీ. సో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ స్టేట్లో కేవలం గవర్నమెంట్ కోటా కోసం చూస్తుంటారు, అది ఎంబీబీఎస్ అయినా, బీడీఎస్ అయినా, ఆయుష్ అయినా. సో ఫీ కేవలం 2500 మాత్రమే. అండ్ అలాగే కొద్దిమందికి మంచి మార్క్స్ వచ్చి ఉంటాయి, సో స్టేట్తో పాటు ఆల్ ఇండియా కోటా గవర్నమెంట్ కోసం చూస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి స్టేట్ ప్లస్ ఆల్ ఇండియాకి 3000 రూపీస్. అండ్ అలాగే నెక్స్ట్ కొద్దిమందికి ఆల్ ఇండియా కోటాకి, స్టేట్కి, అలాగే బి కేటగిరీ మేనేజ్మెంట్ కోటాకి, ఆల్ ఇండియాలో డీమ్డ్ కౌన్సిలింగ్కి కూడా చూస్తుంటారు. సో అలాంటి స్టూడెంట్స్కి మాకు అన్ని కౌన్సిలింగ్స్కి కావాలి అనుకున్న వాళ్ళకి సో 4000 రూపీస్తో 3 types ఆఫ్ ప్యాక్స్ అయితే పెట్టాము. సో మీకు కేవలం గవర్నమెంట్ చాలు అనుకుంటే ఫస్ట్ తీసుకోండి, లేదా అన్నీ కావాలనుకుంటే లాస్ట్ తీసుకోండి. కేవలం గవర్నమెంట్, స్టేట్ ప్లస్ ఆల్ ఇండియా కోటా కావాలనుకుంటే 3000 తీసుకోండి. సో మీకు చాలా ప్రీమియం బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో తర్వాత నేను మీకు ఫాలో అప్ చేస్తాను. సో మీరు డైరెక్ట్ కాల్ అయితే చేయొద్దు. ఎవరైతే మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవుతారో సో వాళ్ళకి మాత్రమే డైరెక్ట్ కాల్ ఎనేబుల్ అవుతుంది. సో మీరు దీని గురించి కనుక్కోవాలనుకున్నా, జాయిన్ అవ్వాలనుకున్నా సో నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో తర్వాత నేను మిమ్మల్ని ఫాలో అప్ చేస్తాను. సో లాస్ట్ 7 years నుంచి సో ఎక్స్పీరియన్స్తో మనమైతే గైడెన్స్ ఇస్తున్నాం. సో మీకు ఒక మెంటర్గా ఉండాలని నాకు ఇష్టం, అండ్ మీకు ఒక మెంటర్ కూడా ఉంటే సో మీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్మూత్గా వెళ్తుంది. సో ఇది మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ గురించి. ఇంకా మనం డైరెక్ట్గా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మెయిన్గా
కట్ ఆఫ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే సో పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ మీద డిపెండ్ అవుతుంది. సో అబ్జల్యూట్లీ ఈ ఇయర్ వచ్చిన పేపర్ అనేది సో డిఫికల్టే. అండ్ మే 3తో పోలిస్తే ఈ పేపర్ అనేది డిఫికల్టే. మరి 2025 అంటే లాస్ట్ ఇయర్ పేపర్ కూడా మనకి వెరీ వెరీ డిఫికల్ట్. సో ఇంత డిఫికల్టీగా వచ్చింది కాబట్టి లాస్ట్ ఇయర్ మనకి కట్ ఆఫ్ కూడా ఎప్పుడు తగ్గని రేంజ్లో తగ్గింది. మరి లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ పేపర్ మరీ అంత డిఫికల్టీయా అంటే ఎస్. సో లాస్ట్ ఇయర్ పేపర్కి మనం డిఫికల్టీ రేటింగ్ 5 ఇస్తే ఈ ఇయర్ పేపర్కి సో 3.5 అలా ఇవ్వచ్చు. అంటే లాస్ట్ ఇయర్ కన్నా సో ఆల్మోస్ట్ రెండు సిమిలర్ 3.5 to 4 ఇవ్వచ్చు. అంటే లాస్ట్ ఇయర్ మరీ ఎక్కువ డిఫికల్టీ లెవెల్ వచ్చేసింది. ఈ ఇయర్ ఏంటి అంటే డిఫికల్టీ లెవెల్ ఉంది కానీ ట్రిక్కీగా ఇచ్చారు క్వశ్చన్స్. అండ్ అలాగే కొత్త కొత్త మోడల్స్ ఇచ్చారు అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో. అదే లాస్ట్ ఇయర్ చూస్తే ఉన్న మోడల్స్లోనే వెరీ వెరీ టఫ్ మోడల్స్ ఇచ్చారు. సో ఇది డిఫరెన్స్. సో ఈ ఇయర్ పేపర్కి మనం 3.5 to 4 రేటింగ్ ఇస్తే లాస్ట్ ఇయర్ 5 డిఫికల్టీ లెవెల్ ఇవ్వచ్చు. సో మీకు జస్ట్ కంపారిజన్ కోసం చెప్తున్నాను ఇది. అండ్ ఇక్కడ మీరు మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటి అంటే బయాలజీ పేపర్ ఈజీగా వచ్చింది. ఓకే, మీ అందరూ యాక్సెప్ట్ చేస్తారు. అండ్ చాలామంది ఇప్పుడు మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారు. నేను మే 3 రోజున ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇప్పుడు రాసిన ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి నేను కంపేర్ చేస్తున్నాను. సో మీరు ఒక్కటి అయితే గమనించాలి, బయాలజీ అనేది వెరీ ఈజీగా వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్ 330+ స్కోర్ చేస్తున్నారు. ఓకే, సో బయాలజీ ఈజీగా రావడం వల్ల 330+ ఈజీగా స్కోర్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి మీరు కన్సిడర్ చేయాల్సింది ఏంటి అంటే 15 minutes పెరిగింది. లాస్ట్ ఇయర్ ఈ 15 minutes లేదు, ఈ ఇయర్ మీకు 15 minutes టైం కూడా పెరిగింది. కెమిస్ట్రీ ఫిజిక్స్ డిఫికల్టీ వచ్చే ఈ 15 minutes మాకేం సరిపోలేదన్నా అని మీరు అనొచ్చు. కానీ ఈ 15 minutes లేకపోయింటే ఇంకా ఎక్కువ అయ్యేది. కానీ 15 minutes వల్ల సో కొందరు కొన్ని క్వశ్చన్స్ చేయగలిగారు. సో ఇది మీరు యాక్సెప్ట్ చేయాలి. అండ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కెమిస్ట్రీ ఈసారి డిఫికల్టీ ఎక్కువ వచ్చింది. సో కెమిస్ట్రీ పేపర్ ఈ ఇయర్ ఎక్కువగా డిఫికల్టీ లెవెల్ వచ్చింది. అండ్ ఫిజిక్స్ కనుక మీరు చూసుకుంటే ఈ ఇయర్ కొంచెం ట్రిక్కీగా ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ లాస్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ డిఫికల్ట్, ఈ ఇయర్ కూడా డిఫికల్టే. కానీ లాస్ట్ ఇయర్ అంతా అంటే కొంచెం ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కన్నా కొంచెం తక్కువే అని చెప్పొచ్చు. సో వీటన్నిటిని బేస్ చేసుకొని లాస్ట్ ఇయర్ లాగే కట్ ఆఫ్ ఉంటుందా అంటే లాస్ట్ ఇయర్ లాగా కట్ ఆఫ్ ఉండదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ చూస్తున్నారు బయాలజీ వాస్ వెరీ స్కోరింగ్ సబ్జెక్ట్. 600-650+ స్కోర్ చేయాలి అంటే ఈ పేపర్లో కష్టం. ఓకే, సో అక్కడ లాస్ట్ టైం మనకి 600+ క్రాస్ చేసిన వాళ్ళు మే 3 రోజున ఇప్పుడు క్రాస్ చేయలేకపోతున్నారు. సో 550s నుంచి 600 మధ్యలోనే ఆగిపోతున్నారు. ఎందుకు అంటే సో బికాజ్ ఆఫ్ కొన్ని కెమిస్ట్రీ క్వశ్చన్స్ వల్ల, అలాగే ఫిజిక్స్ క్వశ్చన్స్ వల్ల. కానీ ఈ 400+ 450+ చాలామందికి పెరుగుతున్నాయి మార్క్స్. మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఇవన్నీ మీకు అనాలిసిస్ చేసుకొని చాలామంది స్టూడెంట్స్ మార్క్స్ తీసుకొని మీకు ఈ వీడియో చేస్తున్నాను. సో బయాలజీలో ఆల్మోస్ట్ 330+ స్కోర్ చేస్తే రిమైనింగ్ 2 సబ్జెక్ట్స్లో కొంచెం స్కోర్ చేసినా కూడా సో చాలామంది స్టూడెంట్స్కి 400-450+ క్రాస్ అవుతున్నాయి. అండ్ 600+ క్రాస్ అవ్వడానికి చాలా కష్టంగా ఉంది పేపర్ అనేది. సో మనం ఓవరాల్ కట్ ఆఫ్ చూసేటప్పుడు కూడా యూనిఫామ్గా చెప్పకూడదు, అంటే తగ్గిపోతాయి ఎవ్రీ అని. మార్క్స్ పరంగా ఉంటుంది. బయాలజీ ఈజీగా వచ్చింది కాబట్టి కొంచెం మార్క్స్ అనేవి ఈ రేంజ్లో కొంచెం పెరుగుతుంది. కానీ 600+ పెరగాలి అంటే కొంచెం కష్టం. సో పేపర్ అనేది డిఫికల్టీ లెవెల్ అలా ఉంది. సో నేను ఏదైతే కట్ ఆఫ్ రేంజ్లో ఉంటుందో అది చెప్తున్నాను మీకు. 600 స్కోర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు టాపర్స్, కానీ యావరేజ్ లెవెల్లో చెప్తున్నాను. ఓకే, సో పేపర్ డిఫికల్టీ లెవెల్ని బట్టి మీకు ఆల్రెడీ అర్థమైపోయింది సినారియో. అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్డ్ వచ్చేసి మనకి లాస్ట్ టైం అయితే ఇప్పుడు ప్రజెంట్ కౌంట్ అయితే లేదు. సో మే 3 రోజు ప్రకారం చూస్తే ఏపీలో 59,000 స్టూడెంట్స్. ఓకే, 59,000 స్టూడెంట్స్. అండ్ అలాగే నెక్స్ట్ తెలంగాణలో వచ్చేసి 71,000+. సో తెలంగాణలో మనకి ఇయర్ టు ఇయర్ కాంపిటీషన్ పెరుగుతూనే ఉంది. సో ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. తెలంగాణలో ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ పెరుగుతూనే ఉంది. అండ్ ఆల్రెడీ రావాల్సిన కొత్త మెడికల్ కాలేజెస్ లాస్ట్ ఇయర్స్లోనే వచ్చేసాయి. అండ్ ఇప్పుడు కొత్త మెడికల్ కాలేజెస్ వస్తాయా లేదా అనేది మనకు తెలియదు, కానీ ఉన్న కాలేజెస్లో సీట్స్ పెరగచ్చు తెలంగాణలో. ఓకే, అండ్ నెక్స్ట్ మనకు అదే డిపెండ్ అవుతుంది. కట్ ఆఫ్ డిసైడ్ చేయాలంటే నెక్స్ట్ ఎంబీబీఎస్ సీట్సే. సో ఏపీలో వచ్చేసి మళ్ళీ కొత్త మెడికల్ కాలేజెస్ వస్తాయి ఈ ఇయర్. పులివెందల కానీ మనకి పిడుగురాళ్ళ కానీ ఆల్మోస్ట్ వచ్చేస్తాయి. ఒకవేళ ఇంకా రిమైనింగ్ మదనపల్లి, మార్కాపురం కూడా ఒకవేళ రెడీ అయిపోతే కౌన్సిలింగ్ టైంకి అవి కూడా వచ్చేస్తాయి. సో తెలంగాణలో కొత్త మెడికల్ కాలేజెస్ ఏమైనా వస్తాయంటే ఇప్పటివరకు ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ కానీ ఉన్న కాలేజ్లో మటుకు ఖచ్చితంగా సీట్స్ అనేవి పెరుగుతాయి.
అండ్ ఫ్యూచర్లో ఏమైనా కొత్త మెడికల్ కాలేజెస్ వస్తే మళ్ళీ మనం చెప్పుకున్న కట్ ఆఫ్ కన్నా ఇంకా తక్కువ అవుతుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీద మనకి కట్ ఆఫ్ అనేది డిపెండ్ అవుతుంది. సో మనం ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ చెప్తాను. సో నేను ఏయూ రీజన్కి, ఎస్వియు రీజన్కి, అలాగే తెలంగాణ స్టేట్కి సో ఒకేసారి డిస్కస్ చేస్తాను, చూడండి. సో ఫస్ట్ మనం చూడండి, మీకే స్క్రీన్ మీద కనిపించేస్తుంది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని అని. ఓకే, సో ఫస్ట్ ఓపెన్ కేటగిరీకి చూడండి. ఎస్వియు రీజన్లో 489 to 493 మార్క్స్ వరకు ఆగొచ్చు నేను అనుకుంటున్నాను. సో లాస్ట్ ఇయర్ కన్నా కొంచెం కట్ ఆఫ్ అనేది ఇయర్ పెరుగుతుంది. ఎందుకు అంటే ప్లస్ 15 minutes టైం దొరికింది, అండ్ ప్లస్ బయాలజీ అనేది వెరీ ఈజీగా వచ్చింది కాబట్టి చాలామంది స్టూడెంట్స్ బయాలజీలో ఈజీగా స్కోర్ చేయగలుగుతున్నారు. కాబట్టి లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ కొంచెం కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని నేను ఇచ్చాను. సో మార్క్స్ వైజ్ కూడా నేను చూశాను, ఈ మార్క్ వరకు కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది అలా. సో ఎంత పెరగచ్చు అనేదాన్ని మొత్తం నేను అనాలిసిస్ చేసుకొని మీకు స్క్రీన్ మీద ఈ కట్ ఆఫ్ మార్క్స్ అయితే చూపిస్తున్నాను. సో ఏయూ రీజన్కి ఓపెన్ కేటగిరీలో 505 to 509 మార్క్స్ వరకు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ తెలంగాణలో వచ్చేసి 426 to 430. సో మీరు చూస్తే తెలంగాణ స్టేట్కి లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ కొంచెం కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కువగానే చెప్పాను. ఎందుకు అంటే సో ఈ 400 to 450 రేంజ్లో చాలామంది వస్తారు. ఎందుకు అంటే బయాలజీ పేపర్ ఈజీగా వచ్చింది, అండ్ రిమైనింగ్ కెమిస్ట్రీలో కొన్ని ఈజీ టు మోడరేట్ క్వశ్చన్స్, ఫిజిక్స్లో ఈజీ క్వశ్చన్స్ చేయగలరు. కాబట్టి ఈ రేంజ్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు. కాబట్టి లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ కొంచెం ఎక్కువగానే చెప్పాను. సో ఎందుకు చెప్పాను అనేదానికి మీకు ఇప్పుడే రీజన్ చెప్పేశాను, చూసుకోండి. అండ్ అలాగే బీసీఏ ఎస్వియు 462 to 464, ఏయూ రీజన్కి అయితే 479, అండ్ తెలంగాణ అయితే 363 to 365, బీసీబీకి అయితే 465 ఎస్వియు, 466 ఏయూ, తెలంగాణకి అయితే 418, అండ్ బీసీసీకి వచ్చేసరికి 445, 477, 366. ఇక్కడ మ్యాక్సిమం కూడా చెప్పాను. సో ఈ వీటిని కూడా మనకు కన్సిడర్ చేయాలి. ఈ మధ్యలో మనకి కట్ ఆఫ్ అనేది ఆగచ్చు. అండ్ ఇంకోటి కూడా చెప్తున్నాను, నేను చెప్పిన కట్ ఆఫ్కి మీరు ఇంకా +5 -5 మార్క్స్ యాడ్ చేసుకోండి. సో అంటే ఇక్కడ 489 చెప్పాను కదా, ఇంకా -5 మార్క్స్ వేసుకోండి. 505 చెప్పాను కదా, ఇంకా -5 వేసుకోండి. 500 వేసుకోండి. సో ఇక్కడ 509 చెప్పాను కదా, ఇంకా +5 వేసుకోండి, అంటే 514 వేసుకోండి. ఈ రేంజ్లో మీరు ఉంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. లేదన్నా మాకు 500 కన్నా తక్కువ ఉన్నాము అంటే కొంచెం చూసుకోవాలి, అంటే అది మళ్ళీ మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఓకే, సో +5 -5 మీరు ఇంకా వేసుకొని చూసుకోండి. మీరు ఈ రేంజ్లో ఉంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. అండ్ ఇంకొకటి కూడా ఇక్కడ ఏంటి అంటే ఫిజిక్స్లో ఒకటి బోనస్ మార్క్స్ క్వశ్చన్ అని అంటున్నారు. సో ఆ బోనస్ మార్క్స్ బేస్ చేసుకొని చూస్తే అందరికీ +5 మార్క్స్ యాడ్ అవుతాయి. సో అందరికీ +5 మార్క్స్ యాడ్ అవుతే మళ్ళీ అది ఒక డిఫరెంట్ సినారియో. అందరికీ యాడ్ అయినప్పుడు ఏం ఉపయోగం ఉండదు, కట్ ఆఫ్ ఇంకా 5 మార్కులు పెరగడం తప్ప. అందరికీ యాడ్ అయినప్పుడు అదేం పెద్ద ఎఫెక్ట్ ఏం ఉండదు. సో అది కూడా మీరు ఒకసారి మైండ్లో పెట్టుకోవాలి. +5 మార్క్స్ మళ్ళీ బోనస్ మార్క్స్ యాడ్ అవుతే మళ్ళీ ఈ నేను చెప్పిన కట్ ఆఫ్లో కూడా కొంచెం వేరియేషన్ అనేది ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ బీసీడీకి 459, ఎస్వియు అయితే, ఏయూ అయితే 498, అండ్ తెలంగాణలో బీసీడీకి 421 వరకు ఆగచ్చు. నెక్స్ట్ బీసీఈకి వచ్చేసరికి 469 to 467, అండ్ ఏయూ రీజన్ ఎస్వియు రీజన్ అయితే ఏయూ రీజన్ 423, తెలంగాణ అయితే 417 మార్క్స్. అండ్ ఎస్సీ1 ఎప్పుడు మనం చెప్పలేము, ఎందుకంటే చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు. సో ఎస్వియూలో అయితే అరౌండ్ 400 మార్క్స్ వరకు రావచ్చు, అండ్ ఏయూలో అయితే అరౌండ్ 350, అండ్ తెలంగాణలో అయితే అరౌండ్ 250. అండ్ ఎస్సీ2కి అయితే 426, 429, అండ్ తెలంగాణలో వచ్చేసరికి 375 మార్క్స్. అండ్ ఎస్సీ3కి వచ్చేసరికి 435 మార్క్స్. ఎస్వియు అండ్ ఏయూ వచ్చేసి 443, అండ్ తెలంగాణలో వచ్చేసరికి 392 మార్క్స్. ఎస్టీకి వచ్చేసరికి 398, 400, అండ్ 393, అండ్ మైనారిటీకి వచ్చేసరికి 454, 404, అండ్ 415. సో ఇది టోటల్గా మన ఛానల్ తరపు నుంచి మనం ఇస్తున్న ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్. దీనికి నేనేం చెప్తానంటే మీరు ఇంకా +5 -5 వేసుకోండి, లేకపోతే +10 -10 అయినా వేసుకోండి. 505 అంటే మీరు 495 వరకు వేసుకోండి. ఇక్కడ 509 అంటే +10 519 వేసుకోండి. సో ఇలా మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ రేంజ్లో మీరు ఉంటే కొంచెం సేఫ్. లేకపోతే ఇంకా 495 కన్నా తక్కువ ఉన్నాము అంటే కొంచెం డిఫికల్టీ లెవెల్ ఎక్కువే ఉంటుంది సీట్ రావడానికి. ఓకే, సో ఇది మన ఛానల్ తరపు నుంచి మనం ఇస్తున్న ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్. ఇవి నేను ఊరికనే ఇవ్వలేదు. సో నిన్న రాత్రి నుంచి సో ఈరోజు పొద్దున వరకు
మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అయిన వాళ్ళు, అలాగే నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్న వాళ్ళ ప్రీవియస్ మార్క్స్ ఇప్పుడు కనుక్కొని, సో స్టూడెంట్స్ 600 పైన చాలా డిఫికల్టీ అవుతున్నారు స్కోర్ చేయడానికి, కానీ 400 to 450 బాగా స్కోర్ చేస్తున్నారు. ఇవన్నీ అనాలిసిస్ చేసుకొని మీకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఇస్తున్నాను. సో దీని కావాలంటే మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఈ రేంజ్లో మీరు ఉన్నారో లేదో చెక్ చేసుకోండి. సో ఇది టోటల్గా మీది కేవలం మీకు అవగాహన కల్పించడానికి మాత్రమే. సో మేబీ ఇంకా స్టూడెంట్స్ ఎక్కువ డిఫికల్టీ లెవెల్ ఫీల్ అయితే ఇంకా ఎక్కువ మిస్టేక్స్ చేస్తే తగ్గచ్చు, లేదు ఇంకా స్టూడెంట్స్ ఎక్కువ పెంచారనుకుంటే ఇంకా కొంచెం పెరగచ్చు. కానీ ఆల్మోస్ట్ నేను చెప్పిన కట్ ఆఫ్ 95% కరెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ప్రజెంట్ నేను చూసిన ట్రెండ్ను బట్టి స్టూడెంట్స్లో. సో మీకు కనుక పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి, ఎందుకంటే చాలా తక్కువ సీట్స్ ఉంటాయి మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో. సో క్వాలిటీ గైడెన్స్ ప్రొవైడ్ చేయడానికి ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో ఇది టోటల్గా కట్ ఆఫ్ మార్క్స్కి సంబంధించి. సో వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.